నమస్తే, వెల్కమ్ టు లియో. పేర్ని నాని ప్రెస్ మీట్ చూస్తే ఒక్కొక్కరిని కాదు షేర్ఖాన్ అందరినీ ఒకేసారి పట్టించేస్తా అన్నట్టుగా ఉంది పేర్ని నాని భాగవతం. మొత్తానికి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పిఏ అమెరికాకి ఎందుకు వెళ్ళిపోయాడు, జగన్ రాగానే ఎందుకు వెళ్ళాడు, మళ్ళీ జగన్ దిగిపోగానే ఎందుకు వచ్చాడు, అక్కడ ఏదో మతలబు జరుగుతుంది, దుబాయ్కి సూట్ కేసులు వెళ్తున్నాయంటే ఈ దుబాయ్ అనేటువంటి ఒక మాట అంటే వాళ్ళ వాస్తవానికి వాళ్ళు కాపీ కొడుతున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే దుబాయ్కి దాదాపు 4,000 కోట్లు వెళ్ళిపోయాయి, కొంత ఆఫ్రికాకి కొంత దుబాయ్కి అని చెప్పి అన్న మాటలు మనం చూసాం. అయితే లావు శ్రీకృష్ణదేవరాయలు ఎవరైతే ఉన్నారో పార్లమెంట్ సాక్షిగా మద్యం స్కామ్కి సంబంధించి కావచ్చు, విడుదల రజనీకి సంబంధించిన కావచ్చు, ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. అయితే దీన్ని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి దానికి ఒక కౌంటర్ ఇద్దామని చెప్పి చూశాడు. కానీ ఇదంతా కూడా వైసీపీ నేతలకు సంబంధించి అందరి భాగవతాలు చిట్టాలు మొత్తానికి బయటకి ఇప్పేస్తున్నాడు. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మనం చూసుకుంటే పేర్ని నాని ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా సరే ఎవరో ఒకరిని ఇరికిచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తుంటాడని చెప్పి అనుకోవచ్చు. గతంలో కూడా చూస్తే కొంతమందిని వైసీపీ నేతలకు సంబంధించి కొంత అక్రమాలు తన్నించే బయటపడ్డాయని చెప్పి చెప్పొచ్చు. ఇప్పుడు ఒక్కొక్కరిని కాదు షేర్ఖాన్ అందరినీ ఒకేసారి పట్టించేస్తా అన్నట్టుగా జగన్మోహన్ చేసినటువంటి ఒక విన్యాసాలు కావచ్చు, అది ఒక మద్యం కుంభకోణం నిజంగానే జరిగింది. కృష్ణదేవరాయలు ఎవరైతే పార్లమెంట్లో మాట్లాడుతున్నాడో సో అదే కాకుండా మిగతాయి కూడా మాట్లాడమని చెప్పి అంటున్నారు. ఎందుకని సిట్కి సంబంధించి కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి మధ్యలో ఆగిపోయిందని అంటున్నాడు. సో ఈ రకంగా చూస్తే అందరూ కూడా నోర్లు వెళ్ళబెట్టేశారు వైసీపీ నేతలు. ఎందుకంటే ఈ రకంగా మాట్లాడితే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఎందుకు మధ్యలో ఆగిపోయింది, అదేవిధంగా సిట్ విచారణ ఎందుకని మధ్యలో ఆగిపోయింది, అదేవిధంగా ఈడీ కేసులు జగన్ ఎందుకు మధ్యలో ఆగిపోయి దాదాపు పుష్కర కాలంగా బెయిల్ పైన ఎందుకుంటున్నాడు. సో ఇవన్నీ కేసులు కూడా బయట అరెస్ట్ చేయలేకపోయింది అవినాష్ని, ఇవన్నీ కూడా రాబోతున్నాయి. సో పేర్ని నాని వైసీపీకి మంచి చేస్తున్నాడా లేదా వెన్నుపోటు పొడుస్తున్నాడా అంటే ఏమంటారు? ఒకళ్ళు కాదండి బాబు, వైసీపీలో ప్రతివాడు వెన్నుపోటు నాయకుడే. అంబటి రాంబాబు, ఈయన పేర్ని నాని, వీళ్ళందరికీ ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఓ ప్రెస్ మీట్ పెట్టి అవును మా వాడు చేశాడని చెప్తాడు. ఈవీఎం బదులు కొట్టాడు, తప్పే ఉందన్నారు. అది కిడ్నాప్ చేస్తే అదేం పెద్ద విషయం కాదన్నారు. సో అందుకని యథా రాజా తథా ప్రజ అని, యథా జగన్ తథా నాయకులు అనమాట. అందుకని వైసీపీ వాళ్ళకి మనం పీతల కథ చెప్పుకున్నాం, అట్లా వాళ్ళ పీతలు అంతే. ఒకటి పైకి ఏదో చెప్దామని మంచిగా చెప్దాం అనుకుంటే కాదు అని కిందకి లాగి వాళ్ళ చేత ఈ చెడు చెప్పిస్తారు. అంటే వాస్తవాలు వాళ్ళే చెప్తారు. ఇప్పుడు విడుదల రజనీ ఏముంది, ఆవిడ లావు శ్రీకృష్ణదేవరాయల గురించి మరి 2020లో ఇది జరిగింది, నేను చెప్దాం అనుకున్నాను కానీ బయట పెట్టలేదు అంటే నీ పార్టీలో ఉన్నాడు కాబట్టి నువ్వు మాట్లాడలేకపోయావా? మరి ఆ రోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసుకోవచ్చుగా. నీవు నేర్పిన విద్యే నీరజాక్ష. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ అంశం ఆవిడ అంది కాబట్టి ఇవాళ మనం అదే పేర్ని నానికి చెప్తున్నాం. పాపం విడుదల రజనీ గారు ఎట్లా బాధపడ్డారో బయటకు చెప్పడానికి ఈయన కూడా అలాగే బాధపడి ఉండొచ్చు లిక్కర్ స్కామ్ గురించి అనుకుందాం. ఎంపీగా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి పరువు తీయడం ఇష్టం లేక, పార్టీ పరువు తీయడం ఇష్టం లేక లావు శ్రీకృష్ణదేవరాయలు ఆ రోజు ఎంపీగా ఉండి కూడా అక్కడ పార్లమెంట్లో మాట్లాడలేదు. ఇవాళ ఆయన పార్టీ మారాడు, ఆయన ఫ్రీ బర్డ్ కాబట్టి ఆయన వాస్తవాలు ఇవాళ మాట్లాడుతున్నాడు. ఇంకొకటి మీరు అన్నారు ఏంటి దుబాయ్ వెళ్ళిపోయారు, అప్పుడు వీళ్ళ పిఏ ఎవరు, చంద్రబాబు నాయుడు గారు పిఏ అంటే ఏంటి, మీకు అన్ని పోలికలా? ఏమీ లేకపోయినా ఏదో తీసుకొచ్చి పెట్టాలా? 2,000 కోట్లు దుబాయ్కి వెళ్ళాయి లిక్కర్ స్కామ్లో అన్నారని ఇవాళ ఈ దుబాయ్ కథ తీసుకొచ్చారా? అమెరికా పారిపోయింది, మరి కేసులు పెట్టుకోవాల్సింది. ఇప్పుడు నిజంగా మీకు అప్పుడంతా తెలివి ఉంటే మీరు కేసు పెట్టి ఆయన రప్పించకపోయారో ఒక రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి. అది పెద్ద విషయం కాదు కదా, రాజుగారు తలుచుకుంటే పెద్ద విషయమా? జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే. ఇవే కాకుండా అసలు ఎటువంటి కేసులు లేకుండా అక్రమ కేసుల్లో అచ్చెన్నాయుడు గారు కావచ్చు, కొల్లు రవీంద్రన్ గారు కావచ్చు, లేదంటే అయిన పాత్ర స్పీకర్ గారిని కావచ్చు, లేదంటే RRR గారు ఆయన అప్పట్లో వాళ్ళ ఎంపీగా ఉన్నటువంటి తన్ని కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ప్రతి ఒక్కరి మీద కేసులు అయితే మనం చూస్తూ వస్తున్నాం. సో నిజంగా ఇప్పుడు ఏదో అక్రమ అరెస్టులు లేదంటే ఇప్పుడు కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి పేర్ని నేను అంటున్నాడే కానీ గతంలో ఎటువంటి కేసులు లేకపోయినా సరే వాళ్ళని ఎట్లా అరెస్ట్ చేశారో చూసాం. సో ఇప్పుడు నిజంగా ఏం జరుగుతుంది, ఇప్పుడు పేర్ని నాని ఎందుకు మొత్తుకుంటున్నాడు అంటే ఖచ్చితంగా ఇంకా వైసీపీ పార్టీ మూతపడిపోతుంది కాబట్టి ఇది ఆఖరి వచ్చేటువంటి ఒక వెలుగులు అనుకోవచ్చు అంటారా? అసలు ఇక్కడ పార్టీ ఎక్కడ ఉందండి బాబు, మీరు చెప్పండి నాకు. మీరు ఎక్కడైనా ఉందా చెప్పండి, నాకు తెలియదు. ఇప్పుడు ఏం పార్టీ ఉంది ఇవాళ? వైసీపీ పార్టీ అంటే
అరెస్టుల పార్టీ. వైసీపీ పార్టీ అంటే అవినీతి పార్టీ, బూతుల పార్టీ. వైసీపీ పార్టీ అంటే ఇంకా మీరు చెప్పుకుంటూ వెళ్ళండి ఇలాంటివి తప్ప. ఒక వైసీపీ అంటే ప్రజల కోసం మంచి చేసిన పార్టీ, ప్రభుత్వ ఉద్యోగులకి సక్రమంగా జీతాలు ఇచ్చిన పార్టీ, ప్రభుత్వ ఉద్యోగులకి PF సక్రమంగా ఇచ్చిన పార్టీ అని ఎవడైనా చెప్తాడా? ఇవాళే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఓపెన్ లేఖ రాశాడు. ఇంక ఇంతకంటే పరుగు పోవడానికి మీకు ఏమైనా ఉందా? కాబట్టి పేరుని నాని ఇప్పుడు లాస్ట్కి దీపం కొడిగట్టే ముందు బాగా వెలుగుతుంది, అలాగే ఇవన్నీ కొడిగట్టే దీపాలు, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని ఇవన్నీ అలాంటి బాపత్ అనమాట. ఎందుకంటే ఈయన ఎప్పుడు జైలుకి వెళ్తాడో ఆయనకు తెలియదు, ఆల్రెడీ ఇరుక్కున్నాడు, డబ్బులు కట్టి మరీ ఇరుక్కున్నాడు. అవును సుమా నేను తప్పు చేశాను డబ్బు కడుతున్నాను అన్నాడు, అవును కట్టేశాడు కదా అని వాళ్ళే అంటారు. అంటే అక్కడితో మాఫీ అయిపోయిందని. డబ్బులు కట్టేస్తే మాఫీ అయిపోతే ప్రపంచంలో న్యాయస్థానాలు ఎందుకు? ఇంకా అసలు న్యాయవాదులే అక్కర్లేదు. ఇప్పుడు మీరెందుకు న్యాయవాదుల చుట్టూ తిరుగుతున్నారు? ఇప్పుడు మీ పొన్నవోలు ఒక 100 మందిని పెట్టుకున్నట్ట, 100 మంది లాయర్లతో వాళ్ళు టచ్లో ఉన్నారు వైసీపీ వాళ్ళు. అది కూడా ఎవరు? గంటకి లక్షలు తీసుకునేవాళ్ళు, మామూలు వాళ్ళు కాదండి. అంటే ఎంత భయం ఉంటే ఆ పని చేస్తారు మీరు? అంటే మీరు తప్పు చేయబట్టే కదా మీరు అలాంటి లాయర్ని ఎంగేజ్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ రిజర్వ్ చేసి పెట్టుకున్నారు వాళ్ళు, మీకు తెలుసా? ఆ రిజర్వ్ చేసుకు పెట్టుకున్న వాళ్ళు కూడా లక్షలు తీసుకునేవాళ్ళు. అంటే ఇంత లక్షలు మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు ఒక పోసాని కోసం పోరాడినా మరొకటి కోసం వాదాడినా వాళ్ళందరూ లక్షలు తీసుకునేవాళ్ళే. అది వైసీపీ పార్టీ పెడుతోందా లేదా క్యాండిడేట్ పెట్టుకుంటున్నాడు? ఇది కూడా బయటకు తీయండి మీరు. అయితే పేర్ని నానికి నిజంగా అర్హత ఉందా? ఎందుకంటే బియ్యం స్కామ్లో పట్టుబడి మీరు ఇందాక అన్నట్టుగా డబ్బులు కట్టి మమ్మల్ని వదిలేయండి బాబు అని చెప్పేసి అని వేడుకున్నవాడు మళ్ళీ ఇప్పుడు కేసుల గురించి, అదిగాక చంద్రబాబు నాయుడు గారి గురించి కావచ్చు లేదా లావకృష్ణదేవరాయల గురించి కావచ్చు, ఇవన్నీ మాట్లాడే అర్హత ఉందా పేర్ని నానికి అంటే ఏమంటారు? అసలు ఎవరికి అర్హత ఉంది వైసీపీలో? మీరు చెప్పండి నాకు. మీలో తప్పులు చేయని వాళ్ళు ఎవరు చూపండి అన్నట్టుగా, మీలో అవినీతి పరులు కాని వాళ్ళు ఎవరు, మీలో కేసులు లేని వాళ్ళు ఎవరు వైసీపీలో చూపించండి. అప్పుడు ఎవరికి అర్హత ఉంది? ఎవరికి అర్హత లేదు. ఇప్పుడు వీళ్ళందరూ రజనీ విషయమే తీసుకోండి మీరు. రజనీ చెప్తోంది కదా క్లియర్ కట్గా, అంటే ఆవిడ ఎన్ని తప్పులు చేస్తే ఆవిడ నిన్న మాట్లాడింది భయపడి. అదేవిధంగా ఇప్పుడు మీరు ఈయనకు అర్హత ఉందా అని అడుగుతున్నారు. ఎవరికి అర్హత ఉందా పార్టీలో మాట్లాడటానికి? నిజం చెప్పండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు అంటున్నారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అని. ఆ కేసు అసలు లేదు కదా, మీరు ప్రూవ్ చేయలేకే కదా ఆయనకి బెయిల్ వచ్చింది. ఆయన సుప్రీంకోర్టే పంపించింది. మీరు ఇంకా జైలుకి వెళ్లకుండానే మీరు బెయిల్ కోసం పరిగెడుతున్నారు. చంద్రబాబు నాయుడు బెయిల్కి వెళ్తారు బెయిల్ కోసం అంటున్నారు. మీరందరూ మరి ఎందుకు వెళ్తున్నారు? ఇప్పుడు మీరు ఏదైతే తెలుగుదేశాన్ని అన్నారో, తెలుగుదేశం నాయకుడిని అన్నారో అవన్నీ మీరు ముందుగానే చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీకు అనుభవంలోకి వచ్చింది. ఆయన తప్పు చేయకుండా ఆయన బెయిల్కి వెళ్ళారు, మీరు తప్పు చేసి తప్పించుకోవడానికి బెయిల్ కోసం పరిగెడుతున్నారు. కాబట్టి ఇవాళ వీళ్ళెవ్వరికీ మాట్లాడే అర్హత లేదండి. అంటే ఇంక ఎవడు దిక్కులేడు వాళ్ళకి. ఇప్పుడు మీరు ఎవరిని తీసుకుంటారు మాట్లాడటానికి? కొడాలి నాని మాట్లాడగలదా? వల్లభనేని వంశీ ఉన్నాడా? పోసాని మాట్లాడతాడా? శ్యామల మాట్లాడుతుందా? రోజా మాట్లాడుతుందా? చెప్పండి నాకు. ఎవడు మాట్లాడతాడు? ఇంకా ఒక అంబటి రాంబాబు ఇప్పుడు ఏదో పేరుని నాని అప్పుడప్పుడు తడుక్కొని మెరిసిపోతున్నాడు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా మర్చిపోయాం మనం విజయసాయిరెడ్డి గారు, ది గ్రేట్ విజయసాయిరెడ్డి. మరి విజయసాయిరెడ్డి ఎందుకు మాట్లాడలేదు? విజయసాయిరెడ్డి గురించి కూడా ఇవాళ పేరుని నాని మాట్లాడాలిగా. లావు శ్రీకృష్ణదేవరాయల గురించి ఎందుకు మాట్లాడాడు? ఎందుకంటే ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు కాబట్టి. అంతేగాని ఇప్పుడు వ్యక్తిగతంగా లావుని ఏం అనలేరు కదా వీళ్ళు. ఇప్పుడు వాళ్ళకి బోళ్ళ ఆస్తులు ఉన్నాయి, వాళ్ళకి ఏం అవసరం లేదు, ఇవన్నీ అక్రమాలు చేయాల్సిన అవసరం లేదు, అవినీతి చేయాల్సిన పని అంతకంటా లేదు. విజయసాయిరెడ్డి గురించి మీకు మాట్లాడే దమ్ము లేదు, ఎందుకంటే అన్నీ ఆయన మీద కేసులు ఉన్నాయి, శాంతి కేసు కూడా ఉంది. అంటే మీకు ఏది కూడా మీకు అంటే తప్పించుకోవడానికి ఏమీ లేవు. కాబట్టి ఇవాళ వాళ్ళు మాట్లాడింది ఏదైనా ఉంటే అంటే పేరుని నాని ప్రెస్ మీట్ పెట్టి, దయచేసి ప్రెస్ మీట్ పెట్టి మీ పరువు మీరు తీసుకోకండి, మీ గురించి మీరు బయట పెట్టుకోకండి, మీరు ఇంకా వాళ్ళకి స్టఫ్ ఇవ్వకండి ప్రెస్కి అని మనం చెప్తాం. అయితే పార్లమెంట్ సాక్షిగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఏదైతే మాట్లాడారో దానికి కౌంటర్ వేద్దామని చెప్పేసి అనుకుంటూ జగన్కి సంబంధించినటువంటి హత్య కేసులు కావచ్చు, అదేవిధంగా మద్యం కేసులు కావచ్చు, ఇదే కాకుండా మిగతా ఏదైతే మనం విడుదల రజనీకి సంబంధించిన కేసులు కావచ్చు, ప్రతి ఒక్కటి బయట పెట్టే ప్రయత్నాలు అయితే చేశారు. మొత్తానికి వెన్నుపోటు పొడిచాడని చెప్పి అనుకోవచ్చా? మీరు పేరుని నాని ఒకటే వెన్నుపోటు పొడవడండి బాబు, అంబటి రాంబాబు పొడుస్తాడు. ఆ పార్టీలో ప్రతి ఒక్కళ్ళు వెన్నుపోటుదారులే, మీరేం చేయలేరు. అంటే ఎవడికి వాడు మహామేధావి అనుకుని ప్రతివాడు తప్పు చేస్తాడు.
అందుకని బొక్కబోర్లా పడుతూనే ఉంటారు. అందుకని వైసీపీ వాళ్ళని పట్టివ్వడానికి మీకు ఏ క్లూలు అక్కర్లేదు, ఏ డిటెక్టివ్ అక్కర్లేదు. శత్రువులందరూ చుట్టుపక్కల అలా చుట్టూ గుమిగూడి ఆయనకి, అంటే ఆయన కాపు కాసేదే వాళ్ళు కాబట్టి అన్నీ వాళ్ళే బయట పెడతారు. ఎవరికి వాడే వెన్నుపోటు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెన్నుపోటుదారుడని వీళ్ళందరూ ఘోషిస్తూ ఉంటారు కదా, పనికి మాలిన మాటలు. ఆయన వెన్నుపోటుదారు అయితే అనుకుందాం, అయ్యి ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఆయన ఈరోజు కూడా నెత్తిన ఎందుకు పెట్టుకుంటున్నారు? అదే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వచ్చి సారీ ఎందుకు చెప్పారు ఒక స్టేజ్ మీద? కాబట్టి ఎవడు తప్పు చేశాడో ఈరోజు ప్రజలకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఏమీ పదవి కోరుకోలేదు, ఆయన బావమరిదే అడిగి హరికృష్ణ గారు ఆయనకి ఇచ్చారు. ఎందుకంటే ఆయన సమర్థత తెలుసు కాబట్టి. ఒక పదం పదే పదే వాడితే నిజం అవ్వదండి. ఆ పదాలన్నీ మీకే తగులుతాయి. ఇవాళ వెన్నుపోటు అనే పదం మీ పార్టీలో ప్రతి ఒక్కడికి తగులుతోంది. అందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా మీరు ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నారు, మీరే అన్నీ బయట పెట్టుకుంటున్నారు. కాబట్టి వైసీపీ వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలని ఏమన్నా కూడా ఏం అవ్వదు. మద్యం స్కామ్ కరెక్టా కాదా చెప్పండి, అది దాని గురించి మాట్లాడండి. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు, ఈ రోజు ఎందుకు మాట్లాడలేదు, ఏదో తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుని పిచ్చి మాటలు మాట్లాడకండి. మద్యం స్కామ్ జరిగిందా లేదా, మీరు పనికి మాలిన బ్రాండ్స్ తెచ్చారా లేదా, 3100 కోట్లు మీకు ముడుపులు అందాయా లేదా జగన్మోహన్ రెడ్డికి, తాడేపల్లికి వెళ్ళాయా లేదా, మొత్తం 1,00,000 కోట్ల దాకా అందులో ఇది స్కాములు జరిగాయా లేదా మధ్యలో, ఇవన్నీ మాట్లాడండి. లెక్కలు తీయండి, చూపించండి, మాట్లాడండి. వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు PF గురించి మాట్లాడండి మీకు దమ్ముంటే. మీరు సబ్సిడీ గురించి మాట్లాడండి, వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి సబ్సిడీ ఇవ్వలేదు 10,000 అని చెప్పమానండి. సో ఇవన్నీ మాట్లాడండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అండుకో ఈ 9 నెలల్లో చేసిన మంచివి ఏవైతే ఉన్నాయో అవి చెయ్యలేదని ప్రూవ్ చేయండి. అబ్బా ఇంకేం వద్దు, మీరు ప్రెస్ మీట్ పెట్టి ఛాలెంజ్ ఇది వాళ్ళకి. సో చూద్దాం మేడం, మొత్తానికి పేరుని అనవసరంగా ఇరికిస్తూ వస్తున్నాడు అందరినీ కూడా. చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.